నెల్లూరు నగరంలోని స్థానిక రైలు వీధి నందు గల ఇస్లామియా అరబిక్ గర్ల్స్ వెల్ఫేర్ కాలేజ్ నందు రంజాన్ మాసం ఆఖరి అషరా పురస్కరించుకొని ఆల్ హాజీ షేక్ ముఫ్తీ మొహమ్మద్ అలియాస్ జాఫర్ కాసిమి ఆధ్వర్యంలో సుమారు 450 మంది నిరుపేదలకు పిత్రహో బియ్యం ఒక్కొక్కరికి 2 కేజీల బియ్యం పంపిణీ చేశారు. రంజాన్ సందర్భంగా కష్టకాలంలో ఉన్న పేదలకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఎంఐ హైస్కూల్, అల్కా హైస్కూల్ ప్రిన్సిపల్ జక్రియా, కార్యనిర్వాహకులు షేక్ హమ్యా, ఒలామాలు, హజరత్లు తదితరులు పాల్గొన్నారు. నేను షేక్ జకరియా, అల్కా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ని. ఈరోజు రంగనాయకులపేట రైలు వీధిలోని స్కూల్ ప్రాంగణంలో ఈరోజు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆఖరి అషరా పురస్కరించుకొని నిరుపేదలకు, అర్హులకు దాదాపు ఒక 400 మందికి మాకు శక్తి సామర్థ్యం కలిగి 400 మంది పేదలకు ఫిత్రా బియ్యాన్ని పంపిణీ చేయదలిచాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని గత 30 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్న మా తండ్రి గారు అల్హాజ్ షేక్ ముఫ్తీ మొహమ్మద్ ఇలియాస్ గారికి ధన్యవాదాలు. వారికి మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని అల్లాహ్ని మరీ కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఫిత్రా అనగా ఎవరైతే 30 రోజులు ఉపవాసాలు ఉండి కూడా చిన్న తప్పిదాలు చేస్తారో ఆ పాపము నుండి రక్షించబడడానికి ఈ ఫిత్రా అనేది పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి అవకాశాన్ని బట్టి ఫిత్రాని అందరికీ అందచేయండి. ధన్యవాదాలు. I would like to emphasize more benefits on giving sadaqah, charity, zakat, khairat and so on. All of you should encourage more on giving sadaqah to the poor people, to the needy people, because it cures illness and averts death. It also eases hardships. Whatever problems you are facing in this life, it will ease you by giving sadaqah and charity to the poor people and needy. And also we should see that sadaqah is a form of investment from one account to the another account. It is a transfer of money from one account to the another account, in which the deposits are multiplied and multiplied, so that both the taking people and giving people will be benefited. I would like to thank Hazrat Alhaj Allama Sheikh Mufti Muhammad Ilyas and my brother Sheikh Zakaria sir, the correspondent of Alka English Medium High School, for giving me this opportunity and share my thoughts and views on Sadaqatul Fitra. I hope this gives you good influence. By giving good influence, more and more people participate in giving Sadaqatul Fitra. Thank you so much. Rahmanir Rahim. అయ్యా, ఈరోజు చాలా సంతోషమైన దినము. ఎందుకంటే రంజాన్ నెల ఆఖరి రోజులు వచ్చి ఉన్నాయి. ఈ ఆఖరి రోజుల్లో ఫిత్రా అనేది పేదవాళ్లకు పంచాల. పేదవాళ్ళు కూడా పండుగ మాతో చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. అల్లాతో చాలా నమ్మకం ఉంది. మేము ఎల్లప్పుడూ ఈ కార్యక్రమము 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది అల్లా దయ. మాలో ఏ దాంట్లో శక్తి లేదు, సాహసం లేదు. అల్లాని ప్రార్థిస్తున్నాము. మేము చేసే సదకా ఫిత్రా అల్లా మెప్పుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నాము. రెండవది ఏమిటంటే, భారతదేశంలో మనం ఎప్పుడూ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం కలిసిమెలిసి ఉంటేనే భారతదేశం డెవలప్మెంట్, భారతదేశం ప్రగతి అవుద్ది. అందుకని నరంగా, ఖుషీగా, ఆరాంగా, సుకూన్ చైన్గా గడపాలని, అల్లా మమ్మల్ని కరుణించాలని అల్లాతో ప్రార్థిస్తున్నాను. జజాకుముల్లాహు ఖైరల్ జజా. జై హింద్.